సంజు శాంసన్ మరో కిర్రాక్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి చెన్నైని ఒంటి చేత్తో గెలిపించాడు. అయితే మ్యాచ్ గెలిచాక సంజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పైగా సంజు బ్యాటింగ్ చేసిన విధానంపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇది పర్సంటేజ్ క్రికెట్ అనడం ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. బాస్ డీసీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 155 రన్స్ చేసింది. అయితే ఈ టార్గెట్ ఛేదనలో చెన్నై టీం 45 పరుగులకే 2 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. అక్కడ మరో 1 లేదా 2 వికెట్స్ పడుంటే ఢిల్లీ చేతిలో చెన్నై చిత్తైపోయేది. బట్ సంజు శాంసన్ అలాంటి సిచ్యువేషన్లో చాలా మెచ్యూరిటీగా బ్యాటింగ్ చేశాడు. పిచ్ చాలా స్లోగా ఉండడంతో సంజు తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఫస్ట్ క్రీజ్లో కుదురుకోవడంపైనే ఫోకస్ పెట్టాడు. దాంతో సంజు స్టార్టింగ్లో 22 బంతుల్లో కేవలం 22 పరుగులే చేశాడు. బట్ అక్కడి నుండి సంజు విశ్వరూపం చూపించేశాడు. ఒక్కసారిగా టాప్ గేర్లో దూసుకెళ్ళిపోయాడు. 22 బంతుల్లో 22 పరుగులే చేసిన సంజు చివరికి 52 బంతుల్లోనే 87 పరుగులతో నాట్అవుట్గా ఉన్నాడంటేనే అర్థం చేసుకోండి సంజు ఎంతలా చెలరేగి బ్యాటింగ్ చేశాడు అని. మరి ముఖ్యంగా డీసీ స్పిన్నర్స్పై సంజు నెక్స్ట్ లెవెల్లో దాడి చేశాడు. అయితే సంజు చివరికి నాట్అవుట్గానే ఉన్న సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇదే విషయాన్ని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో అడగగా సంజు ఏమన్నాడంటే, సెంచరీ చేయడం అనేది ఎప్పుడూ ప్రత్యేకమైందే, బట్ కేవలం దానికోసమే నేను స్వార్థంగా ఆలోచించలేను. అలా చేయడం కూడా అస్సలు కరెక్ట్ కాదు. సెంచరీని ముఖ్యమనుకుంటే సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ని అంటిపెట్టుకుని ఉండేవాడిని. బట్ నాకు నా పర్సనల్ మైండ్ స్టోన్స్ కంటే టీంని గెలిపించడమే ముఖ్యం. అదే నా మొదటి ప్రాధాన్యత అన్నాడు. నిజంగా సంజు చాలా గ్రేట్ కదా. యాక్చువల్గా బాస్ సంజు ఆల్రెడీ ఈ సీజన్లో 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ చేస్తున్నాడు. ఢిల్లీతో మ్యాచ్లో టీం గురించి కాకుండా తన సెంచరీ గురించే ఆలోచించి ఉంటే మరో సెంచరీ కూడా నమోదు చేసేవాడే. బట్ సంజు సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడాడు. కార్తిక్ శర్మతో కలిసి 114 పరుగుల అభేద్యమైన భాగస్వామ్యం నెలకొల్పి చెన్నైకి ఈ సీజన్లో 5వ విజయాన్ని అందించాడు. సంజు ఈ సూపర్ ఇన్నింగ్స్పై సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. సెహ్వాగ్ కూడా సంజు బ్యాటింగ్పై తనదైన స్టైల్లో స్పందించాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, పేషెన్స్, ఓపిక ఎప్పుడూ అద్భుతమైన ఫలితాలని అందిస్తుంది. సంజు చేస్తుంది అదే. సంజు ఫస్ట్ సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటున్నాడు. అందుకు కొన్ని బంతులు వృధా అయినా పర్లేదు అని క్రీజ్లో పాతుకుపోతున్నాడు. ఆ తర్వాత సెట్ అయి ఆపోజిట్ బౌలర్స్పై విరుచుకుపడి బౌండరీల మోత మోగిస్తున్నాడు. చెప్పాలంటే కార్తిక్ శర్మ వేగంగా పరుగులు సాధించకపోయి ఉంటే ఖచ్చితంగా సంజు మరో సెంచరీ బాధేసేవాడే. బట్ సంజు కేవలం టీం కోసమే ఆడాడు అని ప్రశంసించాడు. అలాగే మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా సంజు శాంసన్ బ్యాటింగ్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు సంజు ప్రతి బంతిని బాధేయాలని ట్రై చేయట్లేదు. తన జోన్లో ఉన్న బంతులపై మాత్రమే విరుచుకుపడుతున్నాడు. చెప్పాలంటే సంజు పర్సంటేజ్ క్రికెట్ ఆడుతూ భారీగా పరుగులు సాధిస్తున్నాడు అని కొనియాడాడు సెహ్వాగ్. నిజంగా బాస్ సంజు ఇప్పుడు చెన్నై టీంలో అత్యంత నమ్మదగిన బ్యాటర్. ఇంతకుముందు ఎంఎస్ ధోని ఎలా అయితే చివరి వరకు ఉండి చెన్నైని గెలిపించేవాడో, ఇప్పుడు ధోని గైర్హాజరీలో ఆ బాధ్యతను సంజు తన భుజాలపై వేసుకొని చెన్నై టీంని గెలిపిస్తున్నాడు. ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే బాస్ చెన్నై ప్లే ఆఫ్ చేరాలంటే మాత్రం సంజు ఇలానే చెలరేగి బ్యాటింగ్ చేయాలి. లేదంటే మాత్రం సిఎస్కే ప్లే ఆఫ్ చేరడం అసాధ్యం. మరి బాస్ సంజు శాంసన్, సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలకు అన్ని విధాల అర్హుడే అని మీరు అనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో తప్పకుండా కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.